ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో 8th సర్గ. ఇక్కడ రాజ్యాభిషేకానికి నిరాకరించి భరతుడు వనాలకి బయలుదేరటం, అలాగే భరతుడికి మార్గమధ్యంలో గుహుడుండి, అలాగే భరద్వాజ మహర్షిని వీళ్ళందరినీ కలుసుకోవటము, చివరికి భరతుడు చిత్రకూటాన్ని దర్శించుకోవటం గురించి ఇక్కడ విశేషంగా చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ వసిష్ఠో మునిభిः సార్ధం మంత్రిభిः పరివారితః రాజ్ఞः సభాం దేవసభా సన్నిభామా విశద్విభుః. పరమేశ్వరుడు మళ్ళీ పార్వతీదేవికి ఇలా చెప్తున్నారు. పార్వతి ఒకానొక సమయంలో మునీంద్రుల్లో కూడా మంత్రులతో అందరితో కలిసి వశిష్ఠ మహర్షి అక్కడ ఆ దేవసభలో ఎలా అయితే అందరితో కూర్చుంటాడో ఇంద్రుడు, అలాగా వీళ్ళందరినీ పిలిపించి అక్కడ ఒక సభని ఏర్పాటు చేశాడు. తత్రాసనే సమాసీనశ్చతుర్ముఖ ఇవాపరః ఆనీయ భరతం తత్ర ఉపవేశ్య సహానుజం. అక్కడ ఆ వశిష్ఠ మహర్షి అపరబ్రహ్మదేవుళ్లాగా ఆయన ఆసనం మీద కూర్చునున్నాడు. వెంటనే అక్కడ సోదరుడైన శత్రువుడితో కలిసి భరతుణ్ణి అక్కడికి పిలిపించాడు. వారిని ఉచితమైన ఆసనాల మీద కూడా కూర్చోబెట్టారు వశిష్ఠుల వారు. అప్రవిద్వచనం దేశకాలోచితమరింధిరం వత్సారాజ్యాభిషేక్య మస్వామధ్య పితృశాసనాత్. శత్రువుల్ని కూడా తొలగించగలిగిన వాడి అటువంటి భరతుడితో దేశకాలోచితంగా, అంటే దేశకాల పరిస్థితులకి అనుగుణంగా, అంటే ఇప్పుడు ఎలా అయితే అక్కడి నుంచి రాముడు వెళ్ళిపోయాడు, మళ్ళీ 14 ఏళ్ళ దాకా రాడు, రాముడితో పాటు లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, మహారాజేమో ప్రాణాల్ని కోల్పోయాడు. ఇప్పుడున్న పరిస్థితికి, ఇప్పుడున్న ఈ సందర్భానికి ఏం చెయ్యాలి, అందుకే దేశకాలోచితంగా ఆ మాటలు పలకవలసిని పలుకుతూ ఆ వశిష్ఠుల వారు ఇలా చెప్పారు. వత్స, మీ తండ్రి గారు చెప్పినట్లుగా నేడు మేము నిన్ను రాజ పదవి యందు అభిషిక్తుల్ని చేస్తాము. పైగా చెయ్యాలా వద్దా అని అడగట్లేదు, ఎందుకంటే రాజు నిర్ణయం తీసుకున్నాడు. రాజ్యాన్ని భరతుడికి ఇచ్చాడు, వనవాసాన్ని రాముడికి ఇచ్చేశాడు. అందుకే దానికి తగ్గట్టుగా పైగా రాజు లేని రాజ్యంలో అల్లకల్లోలం అయిపోతుంది. అందుకని అలాంటివి అవ్వనివ్వకుండా, ఉపద్రవాలు రాకముందే ఇది చెయ్యవలసిన పని, కార్యం చెయ్యాలి. కాబట్టి అందుకే నేను వెంటనే ఈ రాజ్యానికి అభిషిక్తుని చేస్తాము అని. కైకేయ్యాయాచితం రాజ్యం త్వద్ధర్థే పురుషర్షభ సత్యసంధో దశరథ ప్రతిజ్ఞాయ దదౌ కిల. ఓ పురుషశ్రేష్ఠ, కైకేయిని కొరకే దశరథ మహారాజుకి రాజ్యాన్ని అడిగింది. ఆ రాజు సత్యపరాయణుడు, అందుకే ఆయన కూడా ప్రతిజ్ఞని అనుసరించి ఆ కారణం చేతనే రాజ్యాన్ని నీకిచ్చేశాడు అని. అభిషేకో భవత్వద్య మునిభిర్మంత్రపూర్వకం తచ్చుత్వా భరతోప్యాహ మమ రాజ్యేన కిం ముని. అందువలన ఈ మునిగణముల చేత, ఎందుకంటే అన్ని సామాను ఎప్పుడో అక్కడికి అన్ని తీసుకొచ్చి పడి ఉన్నాయి, ఇప్పుడు ఇంకా సమయాన్ని వృధా చెయ్యక్కర్లేదు, ఇదే కోరిక కాబట్టి, ఇదే ఆయన కూడా మాట ఇచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి, అందుకే ఈ మునిగణముల చేత మంత్రములు ఉచ్చరింపబడుతుండగా నేడే ఈ అభిషేకం జరగాలి అని చెప్పాడు. రామో రాజాదిరాజశ్చ వయం తస్యేవ కింకరాః శ్వాహ ప్రభాతే గమిష్యామో రామమానేతు మంజస. ఆ మాట విని వెంటనే భరతుడు సమాధానం చెప్తున్నావు. మునీంద్ర, రాజ్యము వల్ల నాకు ప్రయోజనం ఏముంది, అంటే ఇది నాది కాదు కదా. అందుకే మహారాజైన రాముడి కదా రాజు, ఆయింది కదా ఈ రాజ్యము, మేము ఆ స్వామికి దాసులము. అందుకే రేపు ప్రాతకాలంలోనే ఆ రామచంద్రుడి సన్నిధికి నేను వెళ్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. అప్పుడు త్వరగా వనాలకి వెళ్ళిపోవటానికి నన్ను సిద్ధపడనివ్వండి అని చెప్పాడు భరతుడు. అహం యూయం మాతరశ్చ కైకేయీం రాక్షసిం వినా హనిష్యామ్యధూనైవాహం కైకేయీం మాతృగంధినిం. నేను, మీరు, ప్రజలందరినీ కూడా రాక్షసి అయిన కైకేయి తప్ప ఇతర తల్లులు అందరూ కూడా కలిసి వనాలకి వెళదాము అంటే కైకేయి వద్దు, అంటే ఎవరి కారణంగా ఈ దుస్థితి వచ్చిందో ఆవిడ వద్దు, మనం అందరం వెళదాము, నేనేమి చెయ్యను, నామ మాత్రపు తల్లి ఆ కైకేయి, నేను ఇప్పుడే వధించేస్తాను అంటే అట్లాంటి తల్లి ఉండటానికి అర్హత లేదు తను చేసిన ఒక క్రతువు కారణంగా అన్నాడు. కింతు మాం నో రఘుశ్రేష్ఠ స్త్రీహంతారం సహిష్యతే
తచ్చోవా భూతే గమిష్యామి పాదచారేణ దండకాన్ శత్రుఘ్న సహితస్తూర్ణం యూయామా యాతవానవ రామో యథా వనే యాతస్తదాహం వల్కలంబరః. అయితే రాముడి దగ్గరికి వెళదామన్నాడు కానీ రఘురాముడు స్త్రీ హత్య చేస్తే నన్ను క్షమించడన్న ఒకే ఒక్క కారణంతో నా తల్లిని చంపట్లేదు. నా తల్లిని మమకారంతో కాదు. కాకపోతే రాముడు నన్ను మళ్ళీ ఈ పని చేస్తే నన్ను క్షమించడు. అందుకు నేను వధించట్లేదు. లేకపోతే ఆవిడ చేసిన పనికి ఆవిడని వధించటమే ఆవిడకి శిక్ష. కానీ ఏదన్నా కానీ రేపు మాత్రం ప్రాతకాలంలోనే మీరందరూ వస్తే రండి, రాకున్నా పర్వాలేదు. నేను శత్రుఘ్నుడితో కలిసి కాలి నడకనైనా సరే దండకారణ్యానికి నేను వెళతాను నా అన్న సన్నిధికి. ఒకవేళ రాముడు అడవికి వెళ్ళినట్లే నేను కూడా ఆ స్వామి తిరిగి వచ్చేంత వరకు కూడా, అంటే నేను వెళ్తే రమ్మంటే ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, వస్తాడో లేదో, రానంటే కూడా ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా శత్రుఘ్నుడితో కలిసి నారచీరలు అట్లాంటి వస్త్రాలే ధరించి నేను ఉంటాను. ఫలమూల కృతాహార శత్రుఘ్న సహితో ముని భూమి సాయి జటాధారి యావద్రామో నివర్తతే. ఆ నార వస్త్రాలు ధరించటమే కాకుండా జటలు కట్టుకుని కందమూల ఫలాలు, అంటే ఎలా అయితే రాముడు జీవిస్తున్నాడో అలానే మేము జీవిస్తాము. అదే ఆహారాన్ని స్వీకరిస్తాము, అదే వస్త్రాలు ధరిస్తాము, అలాగే భూమి మీదే మేము కూడా పడుకుంటాము. అంటే రాముడికి లేని భోగం నాకక్కర్లేదు, రాముడు లేని స్థానం నాకక్కర్లేదు. రాముడు ఎలా ఉంటే ఆ సన్నిధిలో ఉంటాను నాకు కావాలి, అలానే నేను ఉంటాను. इति निश्चित्य भरतस्तूष्णीमेवावतस्तिवान् साधु साध्वीति तं सर्वे प्रशंसुर्मधान्विताः. ఇలా తన నిర్ణయాన్ని ప్రకటించాడు భరతుడు. చెప్పేసి మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా ఆనందంగా బాగు బాగు అని అతన్ని ప్రశంసించారు. తతః ప్రభాతే భరతం గచ్చంతం సర్వసైనికాః అనుజగ్ముః సుమంత్రేణ నోదితాః సాశ్వకుంజరాః. మరునాడు ఉదయమే భరతుడు బయలుదేరుతుంటే అతడు మళ్ళీ మున్ముందు కదిలిపోతుండగా సుమంత్రుని ప్రేరణతో గజ తురుగ ఇటువంటి బలాలన్నిటితో కలిసి సకల సైన్యాలతో భరతుడు వీళ్ళందరూ భరతుణ్ణి వెంబడించారు. కౌసల్యాద్య రాజధార వశిష్ఠ ప్రముఖ ద్విజాః చాదయంతో భువం సర్వే పృష్ఠతః పార్శ్వతో అగ్రతః. కౌసల్య మొదలైన దశరథుని భార్యలు, వశిష్ఠుల వారు మొదలైన బ్రాహ్మణోత్తములు ఇలా అందరూ కూడా బయలుదేరేసరికి అక్కడ ఎలా ఉంది అంటే ఇంకంతా వాళ్ళే కనిపిస్తున్నారు, నేల ఏం కనిపించట్లేదు. అందరూ భరతుడికి అటువైపు ఇటువైపు ముందు వెనకాల అంతా కూడా వాళ్ళు అనుసరించి వెళుతున్నారు. శృంగవేరాపురం గత్వా గంగాకులే సమంతతః ఉవాస మహతీ సేన శత్రుఘ్న పరిచోదిత. వారట్లా మొత్తానికి శృంగవేరి పురానికి చేరుకున్న తర్వాత అక్కడ విశాలమైన సైన్యమంతా కూడా శత్రుఘ్నుని సూచనతో ఆ గంగా తటమునికి అక్కడ వాళ్ళు ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆగతం భరతం శ్రుత్వా గుహః శంకిత మానసః మహత్యా సేనయా సార్ధమాగతో భరతః కిల. గుహుడు భరతుడొక్క రాక, పైగా భరతుడు ఒక్కడే వచ్చాడంటే లేదు, ఇంత మహాసైన్యంతో వచ్చాడు. అందుకని ఆ రాకను విని వెంటనే అతడు కూడా తన గొప్ప సేనతో మళ్ళీ బయలుదేరి వచ్చాడు. అందువలన రాముడికి తెలియకుండానే ఆ స్వామికి హాని కలిగిస్తాడేమో అని అనుకుంటూ ఆ అనుమానంతో వచ్చాడు గుహుడు సందేహంతో. పాపం కర్తుం నవాయాతి రామస్య విదితాత్మనః గత్వా తదృదయం జ్ఞేయం యది శుద్ధస్తరిష్యతి. అందుకుని రాముడికి ఏదన్నా ఆపద తలపెడతాడేమో అని గుహుడు సందేహించాడు. అందుకే నేనే స్వయంగా అతని దగ్గరికి వెళ్ళి సైన్యంతో ఎందుకు వచ్చాడో, ఏ కారణం చేత ఇదంతా జరుగుతుందో అసలు అంతరంగికంగా రహస్యంగా అవన్నీ నేను తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అందుకే దుష్ట చింతనలు ఏదైనా ఉన్నాయేమో నాకు పసిగడతాను, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవచ్చు, అప్పుడు సరైన పని అని తప్పకుండా వాళ్ళకి గంగా నదిని అప్పుడు దాటగలరు. అంటే హాని తలపెట్టరు అని నిర్ధారించుకున్న తర్వాత, లేకపోతే రాముడికి హాని తలపెడతారంటే అక్కడే వాళ్ళని ఆపేద్దాము అనుకున్నాడు. గంగాం నోచేత్ సమాకృష్య నావతిష్టంతు సాయుధాః జ్ఞాతయో మే సమాయత్తాః పశ్యంతః సర్వతో దిశం.
ఇట్లా కాకపోతే దీనికి విరుద్ధంగా ఉపాయం ఏమన్నా చెయ్యాలి. అందువలన జాతి వారందరూ కూడా కావాల్సిన అస్త్రశస్త్రాలు అన్నీ కూడా చేతబట్టుకొని చాలా జాగ్రత్తగా, సావధానులుగా అన్ని వైపులా కూడా పరికించి చూడండి. జాగ్రత్తగా ఉండండి. ఇలా పడవల్ల అన్నిటినీ కూడా లాగి గంగా నది మధ్య కూడా అందరూ నిలిపివేయండి అన్నాడు. ఇతి సర్వాన్ సమాదిశ్య గుహో భరతమాగతః ఉపాయానాని సంగృహ్య వివిధాని బహున్యపి. ఇలా అన్ని నిర్ణయాలు తీసుకుని గుహుడు తన వారిని తగు విధంగా అందరికీ ఆదేశాలు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేశాడు. అన్ని రకాలుగా అన్ని కానుకలు మళ్ళీ ఏమీ తెలియనట్టుగా వాళ్ళ ఉద్దేశాన్ని తెలుసుకుందామని శస్త్ర అస్త్రధారులైన అనేక తన జాతి సోదరులతో కలిసి గుహుడు భరతుడి దగ్గరికి కానుకలు తీసుకుని వచ్చాడు. ప్రయయౌ జ్ఞాతిభిः సార్ధం బహుభిర్వివిధాయుధ్యైః నివేద్యోపాయన అన్యగ్రే భరతస్య సమంతతః. భరతుని ఎదుట తాము తెచ్చిన కానుకల్ని సమర్పించి గుహుడు ఇట్లా అటు ఇటు చూస్తున్నాడంటే గమనిస్తున్నాడు. దృష్ట్వా భరతమాసీనం సానుజం సహ మంత్రిభిః చిరాంబరం ఘనశ్యామం జటాముకుటధారిణిం. ఎప్పుడైతే గుహుడు అటు ఇటు అంతా గమనిస్తున్నాడో మేఘశ్యాముడైన భరతుడు నారచీరల్లో ఉన్నాడు, పైగా జటాజూటధారిగా ఉన్నాడు. ఆ పైగా తన సోదరుడు అంటే ఇక్కడ చిన్నవాడు లక్ష్మణుడు ఒక సోదరుడు, కానీ తన సోదరుడిలాగే ఎప్పుడు అక్కును చేర్చుకుంటాడు. అతనితో శత్రుఘ్నుడితో కలిసి ఉన్నాడు, మంత్రులతో కలిసి అక్కడ కూర్చుని ఉన్నాడు. అది గమనించాడు గుహుడు. రామమేవానుశోచంతం రామ రామేతి వాదినం ననామా శిరసా భూమౌ గుహోహామితి చాబ్రవీత్. వారందరూ శ్రీరాముణ్ణి స్మరిస్తూ ఉన్నారు. భరతుడు రాముడి గురించి ధ్యానిస్తూ రామనామాన్ని జపిస్తూ ఉన్నాడు. అది చూసిడు గుహుడు యొక్క మనోభావం పూర్తిగా మారిపోయింది. ఏదైతే అనుమానం వచ్చిందో ఇప్పుడు అనుమానం తొలగిపోయింది. అందుకని వెంటనే భూమిపై తలను ఆనించి భరతుడికి నమస్కరించి నేను గుహుడను అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. శీఘ్రముత్థాప్య భరతో గాఢమాలింగ్య సాదరం పృష్ట్వా నామాయామవ్యగ్రహ సకాయామిధమబ్రవీత్. భరతుడు అతన్ని వెంటనే ఆదరంగా లేవనెత్తి కౌగిలించుకున్నాడు. రాముడు ఒక స్నేహితుడు కాబట్టి పైగా అతన్ని క్షేమ సమాచారాలన్నీ కూడా చక్కగా స్నేహంగా అడిగాడు భరతుడు. భ్రాతస్త్వం రాఘవేనాత్ర సమేతః సమవస్థితః రామేణ లింగితః సాత్ర నయనేన మలాత్మనా. సోదరా, నీవిక్కడ రాముడితో కలిసి ఉన్నావు. నిర్మల హృదయుడైన అతన్ని ప్రేమతో, పైగా ఆయనకి బాధ వచ్చిన సమయంలో ఆయన వెంట ఉన్నావు. ఆయన కంట్లోంచి ఏమన్నా నీళ్ళు వచ్చాయా అని, పైగా అతన్ని ఆలింగన భాగ్యాన్ని కూడా నువ్వు పొందావు. అంటే నేను రాముడు వెళ్ళే సమయంలో అక్కడ లేను, పైగా రాముడికి ఈ పరిస్థితి నా వల్లే వచ్చింది. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన్ని కౌగిలించుకునే భాగ్యం, ఆయనతో గడిపే సమయం అది నీకు లభించింది అన్నాడు. ధన్యోసి కృతకృత్యోసి యత్వయా పరిభాషితః రామో రాజీవపత్రాక్షో లక్ష్మణేన చ సీతయా. నీవు ధన్యుడివి. రాజీవనేత్రుడైన రాముడు సీత లక్ష్మణులతో కలిసి నీతో మాట్లాడాడు. నువ్వు కృతాకృత్యుడు అయిపోయావు, ఆ భాగ్యం నీకు లభించింది అని. ఎత్ర రామస్త్వయా దృష్టస్తత్ర మాం నయ సుప్రత సీతయా సహితో యత్ర సుప్తస్ తద్ధర్మయస్వమే. పైగా నువ్వు రాముణ్ణి దర్శించిన స్థలంలో నన్ను తీసుకుని పోవా. పైగా ఓ సువ్రత అంటే సు అన్నది ఎక్కడెక్కడ వచ్చిందంటే వ్రతాలు అందరూ చేస్తాం సుగుణాలతో కూడుకుని, అంతలాగా కొన్ని కొన్ని సద్గుణాలు సంపన్నంగా ఉన్న వాళ్ళని ఆచరించేది తీది కూడా సుగుణంతో కూడుకుని ఉంటుంది కాబట్టి అందుకే ఇక్కడ ఓ సువ్రత అంటే నీకు ఈ భాగ్యం లభించింది అంటే నువ్వు అంత గొప్పవాడివి. అన్నీ పుణ్యప్రదమైన క్రతువులు చేశావు కాబట్టి రాముడు సీతా సహితుడై ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ ప్రదేశాన్ని నాకు చూపించవా అన్నాడు. త్వం రామస్య ప్రియతమో భక్తి మానసి భాగ్యవాన్ ఇతి సంస్కృత్య సంస్మృత్య రామం సాశ్రువిలోచన. పైగా నువ్వు రాముడికి ప్రియమైన వాడివి, పైగా భక్తుడివి, భాగ్యవంతుడి అని ఇట్లా రాముడి గురించి తలుచుకుంటూ తలుచుకుంటూ భరతుడి కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే నా అన్నకి కలిగిన ఈ పరిస్థితి, పైగా నా అన్న అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఎలా కూర్చున్నాడు అని పాపం అంతలాగా అడుగుతూ కంట్లోంచి నీళ్ళు వచ్చేసినాయి భరతుడికి. గుహేనా సహితస్తత్ర యత్ర రామస్థితో నిశి యయో దదర్శ శయనస్థలం
కుశసమాశ్రుతం. పైగా ఆ తర్వాత భరతుడు గుహునితో కలిసి ఆ రాత్రి అంతా రాముడు ఎక్కడో ఏ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడో అదంతా ప్రదేశానికి తీసుకెళ్ళాడు. దర్భలతో పేర్చిన రాముడు పడుకున్న స్థలాన్ని చూపించాడు భరతుడికి గుహుడు. సీతాభరణ సంలగ్న స్వర్ణ బిందు విరచితం దుఃఖ సంతప్త హృదయో భరత పర్యధీమయత్. ఆ ప్రదేశంలో సీత ధరించిన ఆభరణాల నుంచి రాలిపోయిన బంగారు బిందువులతో శోభాయమానంగా ఉన్నది ఆ ప్రదేశము. దానిని చూసి భరతుడు ఇంకా దుఃఖంతో ఆ హృదయం అన్నది విలపిస్తూ ఉన్నది. అంటే నిజంగా కింద పడుకోవటం, అన్ని భోగాలు లేకపోవటం అన్నది చాలా మందికి ఉంటుంది. కాకపోతే ఈ పరిస్థితికి కారణం ఏంటంటే నా తల్లి. పైగా ఎందుకు చేసింది? నా మీద మమకారంతో చేసింది. నా మీదన్న ఎంత పిచ్చ మమకారం వచ్చింది అంటే నా అన్నకు ఇంత దుస్థితి కలిగేలాగా చేసింది నా రాముడికి ఈ పరిస్థితి వచ్చిందని విలవిల్లాడిపోతూ ఉన్నాడు. అహో అతి సుకుమారియా సీత జనకనందిని ప్రాసాదే రత్న పర్యంకే కోమలస్తరణే శుభే. అయ్యో, అతి సుకుమారి అయిన జనకుడు యొక్క ముద్దుల బిడ్డైన సీత రాజభవనాలతో కుసుమ కోమలంగా ఎప్పుడు అటువంటి పాన్పుల మీద పడుకుని ఉండేదే. అలాంటిది ఇప్పుడు ఇక్కడ పడుకుందా అని. రామేణ సహిత సేతే సా కథం కుశవిష్టిరే సీతా రామేణ సహిత దుఃఖేన మమ దోషతః. రత్నాల్లాంటి అట్లాంటి ఎంతో పట్టు పరుపుల మీద పడుకోవాల్సింది శ్రీరాముడితో. అలాంటిది ఆ సాధ్వీమణి రాముడు ఎక్కడుంటే అక్కడే ఉండాలని ఇటువంటి ప్రదేశంలో కూడా రాముడితో కలిసి ఆ రాముడికి సహధర్మచారిణి అక్కడ పడుకుందా? నా దోషం వల్లే కదా ఇక్కడ రాముడు సహితంగా ఇక్కడ పడుకోవాల్సిన ఇంత కష్టం రావాల్సి వచ్చింది. ఇలా పడుకోవాల్సిన స్థితి నా వల్ల వచ్చింది కదా. దర్భల మీద అంటే అంత భోగప్రాయమైన జీవితాన్ని వదిలేసుకుని ఇలా ఉండవలసిన కారణం నేను కదా వాళ్ళిద్దరికీ ఈ పరిస్థితి రావటానికని విలపిస్తున్నాడు భరతుడు. దిక్కమాం జాతోస్మి కైకేయాం పాపరాశి సమానతః మన్నిమిత్తమిదం క్లేశం రామస్య పరమాత్మనః. అయ్యో, పాపరాశితో సమానమైన నా తల్లైన కైకేయి కడుపున నేను పుట్టానే. నా నిమిత్తమే, నా వల్లే కదా పరమాత్ముడైన రాముడికి ఇలాంటి కష్టం వచ్చింది. నేనంటూ పుట్టకపోయి ఉంటే రాముడికి కష్టం వచ్చేది కాదు కదా. అహో అతి సఫలం జన్మ లక్ష్మణస్య మహాత్మనః రామమేరా సదాన్వేతి వనస్తామపి పృష్టిభిః. నిజంగా మహాత్ముడైన లక్ష్మణుడి జన్మ ఎంత సఫలమైంది. వనవాసి అయినా కూడా సంతోషంగా రాముడితో ఉంటున్నాడు. రాముడిని అనుసరించి వెళ్ళేలాగా ఉన్నాడు. అందుకని రాముడిది సహకరించేలాగా, పైగా రాముడు కూడా లక్ష్మణుని రావటానికి అంగీకరించాడు. అందుకని రాముడి జన్మ అత్యంత సఫలమైపోయింది. అంటే నేను రాముడు వెళ్ళటానికి కారణం అయిపోయాను. రాముడి కష్టానికి కారణం నేనయ్యాను. ఎందుకంటే నా తల్లి నా కారణంగా చేత ఇలా చేసింది కదా. అందుకని ఇవన్నీ రాముడికి నా వల్లే వచ్చాయి. నేను పాపిష్టి తల్లికి పుట్టిన వాడిని, నేను పాపభారంలో ఉన్నవాడిని. భాగ్యం అంటే లక్ష్మణుడి కదా. ఎందుకంటే అన్నను కష్ట సమయాల్లో కూడా విడవకుండా అన్నని సేవించుకునే భాగ్యము, అన్నతోనే కలిసి ఉండే భాగ్యము లక్ష్మణుడికి దక్కింది అని. అహం రామస్య దాసాయే తేషాం దాసస్య కింకరః యది స్యాం సఫలం జన్మ మమ భూమాన్న సంశయః. అలాగే నేను శ్రీరాముడికి దాసులైన వారికి దాసుల్ని, పైగా కింకరుడిని కాగలిగితే నిస్సంశయంగా నా జన్మ సఫలమవుతుందంటే శ్రీరాముడికి ఎవరైతే సేవించుకున్నారో వాళ్ళకి నేను సేవ చేసుకున్నా సరే నా జన్మ ధన్యమైపోతుంది. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 8th సర్గాలు 33 శ్లోక సంపూర్ణం.